For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. స్వాతి గారు, చాలా మంది ఆడవాళ్ళకి బంగారం అంటే చాలా ఇష్టం కదా. అవును. ఇది బంగారం కొనడానికి మంచి సేవింగ్ ప్లాన్ ఏమన్నా చెప్పండి. చాలా మందికి ఆడవాళ్ళంటేనే బంగారం 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 పైన మక్కువ చూపించేదే ఆడవాళ్ళు. ఎక్కడ ఏ మగవాడు కూడా తీసుకువెళ్ళి బంగారం కొనుక్కోమ్మా అని చెప్పరు. మన ప్రెషర్ ఉంటేనే అవును. వాళ్ళు ముందడుగు వేసి తీసుకొని వెళ్తారు. అంతే కదా. ఎప్పుడైనా అబ్జర్వ్ చేసే విద్య, జనరల్గా బాయ్స్ గోల్డ్ కొనుక్కోవాలి, గోల్డ్ ఉండాలి అనే ఆలోచన చాలా తక్కువ ఉంటాయి. అవును. ఎక్కడో ఉంటాయి ఒకరు ఇద్దరికి. బట్ ఆడవాళ్ళకు ఉన్నంత ఉండదు అనమాట. ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా సరిపోవు. మన దగ్గర ఒక 10 జతలు బుట్టాలు ఉన్నా కూడా పక్కన ఎవరో వాళ్ళ దగ్గర 3 ఉండి ఒకటి పెట్టుకున్నా మనకి అది లేదే, అది అవును. కావాలి అని అనుకుంటారు చాలా మంది కదా. అవును. అలా చాలా ఎక్కువ ప్రీతి చూపిస్తారనమాట. బంగారం కొనుక్కుంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందని సెంటిమెంట్ తో కూడా కొనుక్కుంటారు చాలా మంది. అయితే కొందరు మాత్రం చిన్న ఇయర్ రింగ్స్ కూడా కొనుక్కోలేని సిచ్యువేషన్స్ లో ఉంటారు. ఒకవేళ డబ్బులు పోగు వేసినా కూడా కొనుక్కుందామని అవి ఇంకో దానికి వృధాగా వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా మంది పాపం ఎంత కష్టపడుతున్నా, ఎంత సంపాదిస్తున్నా, మేము చిన్న ఇయర్ రింగ్స్ కూడా కొనుక్కోలేని స్టేజ్లో ఉన్నాము, బంగారం మాత్రం కొనుక్కోలేకపోతున్నాము అని అంటూ ఉంటారు. అయితే మా మదర్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, బంగారం వస్తువు అంటే బంగారం అనుభవించాలన్నా దానికి కూడా ప్రాప్తం ఉండాలి అంట. ఏదైనా కూడా మా మదర్ ఎప్పుడు చెప్తారనమాట. ఒక బట్ట ధరించాలన్నా ప్రాప్తం ఉండాలి, ఒక నగ ఆభరణం ధరించాలన్నా అది ప్రాప్తము. ఎవరికి ఏ వస్తువు ప్రాప్తమో అదే వాళ్ళకి దక్కుద్ది అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. అందుకే చూడు, మనం కొన్నిసార్లు ఒక వస్తువు నచ్చి దాన్ని కొనుక్కుందాము, ఆ టైప్ ఆఫ్ జ్యువెలరీ కొనుక్కుందాం అని వెళ్ళినా అది కుదరదు, మనకి దొరకదు. మనకి దొరకడం కాదు, ఒకవేళ అక్కడ ఉన్న ఆ టైంకి మనం ఇంకోటి కొనుక్కుంటాం. అంటే దీన్ని బట్టి ఏమో అర్థమవుతుందంటే నిజంగా అది మనకి ప్రాప్తం లేదు, అది మనం అనుభవించడానికి కాదు, ఈ వస్తువు అనుభవించడానికి మనం పుట్టాము అని అనిపిస్తుంది. శారీస్ కూడా ఒక కలర్ కాంబినేషన్ లేకపోతే పర్టికులర్గా ఆ టైప్ ఆఫ్ క్లాతే కావాలని వెళ్ళినా అక్కడికి వెళ్ళేసరికి ఆ బట్ట నువ్వు అన్నట్టు దొరకదు, లేకపోతే ఉన్నా మనం దాన్ని ఆ టైంలో మాత్రం వద్దనుకుంటాం. అంటే ఆ వస్త్రం మన కోసం నేయింపబడలేదు అని అర్థం. కొన్నిసార్లు ఎవరి కోసమో కొన్నది కూడా మనకు అవుతుంది, మన కోసం కొనుక్కున్నది మనకు అవ్వదు. నాకైతే అంటే చాలాసార్లు అవుతూ ఉంటాయి ఇలాంటివి. మనం ఎంతో తెచ్చుకున్న ఆ టైంకి అది వేరే దగ్గరికి, అంటే ఆ బట్ట మనకి ప్రాప్తం లేదు, అది నేయించబడ్డప్పుడే పలానా వాళ్ళ కోసం అని రాసేసి ఉంటుంది అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అయితే ఈ రకంగా బంగారం అనేది కూడా ప్రాప్తమే, ఖచ్చితంగా ఇది ప్రాప్తం. అయితే ఎంత ప్రాప్తం అనుకున్నా మన ప్రయత్నం అనేది మనం చేయాలి. కొంతవరకు మనం కృషి చేయాలి, మనం దాన్ని కొనుక్కోవడానికి కొంతవరకు ప్లాన్ చేసుకోవాలి. అలా ప్లాన్ చేసుకుని కూడా కొనొచ్చు. అయితే నువ్వు అడిగింది ఏంటంటే బంగారం కొనుక్కోవడానికి ప్లానింగ్ అన్నావు కదా. మంచి ప్లానింగ్ అయితే చెప్తాను. ఇది ఎంతవరకు ఎవరు ఏ విధంగా అమలుపరుస్తారు అనేది వారి చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే ఆదాయం అనేది అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి లక్షలలో ఉంటుంది, కొందరికి కోట్లలో ఉంటుంది, కొందరికి వేలల్లో ఉంటుంది శాలరీస్ అనేది. అయితే ప్రతి నెల స్కీమ్స్ కట్టుకుంటే కూడా బాగుంటుంది. ఇప్పుడు చాలా జ్యువెలరీ షోరూమ్స్ లో ఒకప్పుడు గోల్డ్ కొనుక్కోవాలంటే ఒకేసారి ఇంత అమౌంట్ తీసుకెళ్ళాలి. ఇప్పుడు అలా కాదు, ప్రతి నెల వాయిదా పద్ధతిలో అమౌంట్ చాలా మంది కడుతున్నారు స్కీమ్స్ అని. ఇంకొకటి, స్కీమ్స్ కట్టడం వల్ల మేకింగ్ ఉండదు, వేస్టేజ్ ఉండదు. జిఎస్టీ అయితే వేస్తున్నారు, ఇంత % వరకు వేస్టేజ్ మేకింగ్ ఉండదు అని చెప్తున్నారు. ఆ రకంగా మనము స్కీమ్ పే చేసుకొని కూడా ఆభరణాలు కొనుక్కోవచ్చు అనమాట. ఇది ఒక బెస్ట్. అంటే చెక్ చేసుకోవాలి ఎలాంటి జ్యువెలరీస్ మనకు కావాలి, ఎలాంటిది కొనుక్కుంటామని ఒక 4-3 షోరూమ్స్ తిరిగి చూసుకొని ఎక్కడ మనకు బెటర్ అనిపిస్తే అక్కడ మనం స్కీమ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇదొక ప్లానింగ్. ఇంకొకటి, ప్రతి నెల ఇంత అమౌంట్ గోల్డ్ కొనాలని గట్టిగా అనుకున్న ఆడవాళ్ళైతే ప్రతి నెల ఒక 2000 అయినా పక్కకు వేసుకోవడం. ప్రతి నెల ఇంట్లో పెద్దవాళ్ళు కానీ భర్త కానీ ఎవరిచ్చినా కూడా ఆ డబ్బుని పక్కకు దాయడం. ఈ రకంగా చేసి ఆ అమౌంట్ గోల్డ్ కోసం అని భద్రంగా మనం పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అపాయం వచ్చినా కూడా అది వాడకూడదు అని నియమం పెట్టుకోవాలి. ఇన్ కేస్ చాలా ఎమర్జెన్సీ అన్నప్పుడు తప్పదు. అలాంటప్పుడు కాకుండా ఒత్తిగా ఎవరో అడిగారనో లేకపోతే మన ఇంట్లోనే మనకి ఏదో కావాలనో అది తీసి వాడేద్దామనో ఆలోచన లేకుండా ఆ డబ్బుల్ని చాలా కఠినంగా పక్కకు దాచి ఇంత స్పేర్ అమౌంట్ అని అయ్యాక తీసుకొని వెళ్ళి కాయిన్ కొనుక్కోవడం లేదా జ్యువెలరీ రూపంలో కొనుక్కోవడం కూడా చేయొచ్చు. ఈ రకంగా కూడా దాయొచ్చు అనమాట. అయితే ఇది ఎవరి చేతిలో ఉంటుందంటే నేను చెప్పడం కాదు, అమలుపరిచే వాళ్ళు చాలా క్రమశిక్షణగా అనుకోవాలి. కఠినంగా మనం ఈ డబ్బులు ముట్టుకోకూడదు, ఇది ఈ సేవింగ్ అని అనుకున్నప్పుడు ఈజీగా సేవ్ చేయొచ్చు. వాళ్ళకి అది ఉండదు అనమాట. అంటే ఆ టైప్ ఆఫ్ ఆలోచన ఉండదు. దాస్తారు పాపం, చాలా అనుకుంటారు, కానీ ఎవరో ఏదో చెప్పారు, ఇంట్లో ఎవరో అడిగారని ఇచ్చేస్తారు. అలా ఇంట్లో సేవ్ చేసే బదులు మనం స్కీమ్స్ కడితే ఈజీ, చాలా బెటర్. స్కీమ్స్ కడితే వెనక్కి కూడా తెలియదు. అందుకే నేను ఫస్ట్ ఆప్షన్ స్కీమ్ కి ఇచ్చాను.
లేదు ఒక పెద్ద వస్తువు చేయించుకోవాలి అనుకుంటున్నారు, ఎక్కడైనా చీటీ అలాంటి చీటీ వేయొచ్చు మంత్లీ, అది గోల్డ్ కోసమని పెట్టుకోవాలి. చాలా మంది ఆడవాళ్ళు పాపం గోల్డ్ కోసమని వేసినా మగవాళ్ళు ఇంకో దేనికో వాడేస్తూ ఉంటారు. ఇది చాలా మందికి ఈ వర్డ్ కనెక్ట్ అవ్వచ్చేమో మేబీ. అయితే ఇది మనం జనరల్ గా ప్రతి ఇంట్లో చూస్తూ ఉంటాం. పాపం వాళ్ళు ఎంతో దాచి వేస్తారు, పాపం భర్తకి చెప్పేస్తారు, వాళ్ళేమో వేరే అవసరం ఉంది, ఈ అవసరం ఉంది, లేకపోతే పిల్లల కోసం అని చెప్తే ఇంకా మనకు తప్పదు ఇచ్చేయాలి. ఈ రకంగా అవుద్ది. అలా కాకుండా స్కీమ్ కట్టామనుకోండి, డబ్బులు వెనక్కి తేలం, బంగారమే వెనక్కి వస్తుంది. అంతే, బంగారమే వెనక్కి వస్తుంది. మధ్యలో ఆపేసినా వాడు మనీ అయితే రిటర్న్ బ్యాక్ చేయడు. అక్కడ వరకు మనకి ఎంత గ్రామ్స్ అయితే యాడ్ అవుతుందో అందులో మనకి వస్తువు తీసుకునే వెళ్ళమంటారు. కాబట్టి ఈ రకంగా చేస్తే డబ్బులు మాత్రం వెనక్కి రావు, నువ్వు అన్నట్టుగా బంగారమే వెనక్కి వస్తుంది. ఇంకొకటి వచ్చేసి, ఇంకొక ప్లాన్ వచ్చేసి, మనం ఒకవేళ పెద్ద వస్తువు చేయించుకోవాలనుకుంటున్నారు, ఒకేసారి ఒక 10 లక్షలు పెట్టి చేయించుకోలేరు. అలాంటప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా అమౌంట్ ఉన్నప్పుడే గోల్డ్ కాయిన్ కొని దాచుకోవాలి. కొద్దిగా సంవత్సరానికి ఒక తులం కొనుక్కునేలా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు శ్రావణ మాసంలో కానీ దీపావళి టైంలో కానీ కొంతవరకు అమౌంట్ దాచుకొని వాటితో కాయిన్స్ కొని అన్ని కాయిన్స్ కలిపి ఒకేసారి పెద్ద వస్తువుగా చేసుకోవాలి. లేదా కొందరు ఆడపిల్లలకి పెళ్లి చేయడానికి దాస్తూ ఉంటారు కదా, డైరెక్ట్ వస్తువులు కొనేయకూడదు. వస్తువులు కొనేస్తే ఓల్డ్ డిజైన్స్ మారిపోతాయి. కాయిన్ నన్ను అడిగితే ఇప్పుడు వస్తువులు మనం వాడడానికి సరిపడా వస్తువులే వాడుకోవాలి విద్య, కొనుక్కోవాలి కూడా. వృధాగా 10 తులాలు హారం తెచ్చి బీరువాలో పెడితే అది నాకు వేస్ట్ అనిపిస్తుంది. నీకు రెగ్యులర్ గా ఏం వాడతావు? మహా అయితే ఇయర్ రింగ్స్, చిన్న సింపుల్ చైన్స్, బ్యాంగిల్స్, ఇలాంటి వరకు మీరు రోజు వాడేవి ఒక 4-5 ఎన్ని మీకు అనుకుంటే అన్ని కొనుక్కుని మిగతాది కాయిన్ రూపంలో దాచుకుంటే బెటర్. ఆ కాయిన్ అనేది మనం ఎవరికైనా గిఫ్ట్, సొంత వాళ్ళకి పెళ్లిల్లో ఎవరు జరిగినప్పుడు ఇవ్వచ్చు. అదే వస్తువు అనుకో, మక్కువ పెంచుకుంటాం, ఎందుకో తెలియదు, ఐటమ్ పైన మనం ప్రేమ పెంచుకుంటాం, ఇవ్వలేము. అది ఐటమ్ ఉంటే వాడేస్తాం కూడా, కాయిన్ అయితే వాడలేము. కాయిన్ అయితే వాళ్ళకి ఇవ్వచ్చు, అన్ని వాళ్ళ డబ్బులు ఉంటాయి, ఉండకపోవచ్చు, గిఫ్ట్ గా చేయొచ్చు. మనకి ఇంట్లో ఎవరికైనా పెళ్లిళ్ళు అన్నప్పుడు ఆ వస్తువుని తీసుకెళ్లి, ఆ కాయిన్ ని తీసుకెళ్లి మనం మార్చి వస్తువుగా తీసుకోవచ్చు. అప్పుడు నువ్వు చెప్పినట్టుగా కొత్త ట్రెండ్ డిజైన్స్ వస్తాయి, ఐటమ్స్ మారుతాయి, మనకి చాలా వరకు డబ్బులు సేవ్ అవుతాయి కూడా. ఇప్పుడు మనం గోల్డ్ చూస్తూనే ఉన్నాము, లాస్ట్ ఇయర్ 40-50 ఉండేది, ఇప్పుడు 70కి వచ్చేసింది. అంతే కదా. కాయిన్స్ కొని దాచుకున్నాం అనుకో, మనం ఫ్యూచర్ లో 1 lakh పైన అయినా కూడా మనకు అంత బాధ అనిపించదు. ఈ ఉన్నదే మన ఆడపిల్లలకి మనం ఇచ్చుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి, మనం చాలా మందికి ఎంత మనం భూముల పైన ఆస్తుల పైన అమౌంట్ సేవ్ చేసినా కూడా లిక్విడ్ క్రాష్ అయితే వెంటనే అవ్వదు. అదే మనం ఇంత బంగారం అని దాచుకున్నాం అనుకోండి, ఒక 20 తులాలో 1/4 kg 1/2 kg అనుకోండి, వెంటనే బ్యాంక్ కి తీసుకెళ్ళాం అనుకో, మన అవసరానికి ఉపయోగం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో లిక్విడ్ క్యాష్ గా అవుతుంది. ఎంత కోట్లలో విలువ చేసే భూమి ఉన్నా ఈ రోజే డబ్బు అయితే తెచ్చిపెట్టవా, ఆ పేపర్స్ తో అయితే మనం తెచ్చుకోలేము. దానికి మనం చెప్పాలి, వాళ్ళు ఆలోచిస్తారు, అది వాళ్ళకి నచ్చాలి, ఇంత అమౌంట్ అసలు ఈ భూమికి ఇవ్వాలని ఆలోచిస్తారు. ఎంతో లాంగ్ ప్రాసెస్. ప్రతి ఒక్కరికి అనుభవం కూడా ఉండొచ్చు ఈ విషయం పైన. కానీ గోల్డ్ ఒక్కటి నిజంగా లక్ష్మీదేవి అని అనిపించే సందర్భం ఒక్కటే. లక్ష్మి మనకి ఇప్పుడు డబ్బులు అవసరం కావాలంటే ఎవరినో వెళ్ళి చేచాల్సిన అవసరం ఉండదు. మన దగ్గర ఉన్న వస్తువులను తీసుకెళ్లి మనం బ్యాంక్ లో, మన అకౌంట్ లో పెట్టుకుంటే కూడా వెంటనే జస్ట్ ఇలా కూర్చుంటాం, ఒక సైన్ చేస్తాం, అమౌంట్ వచ్చేస్తుంది. అంతే కదా. మన దగ్గర ఉన్నప్పుడు మన అమౌంట్ మళ్ళీ మనం సేవ్ చేసి, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గోల్డ్ పెట్టేస్తారు కానీ ఒకేసారి మళ్ళీ అంత తెచ్చుకున్నప్పుడు ఇలా ఒక 10 lakhs 20 lakhs తెచ్చుకుంటాం, అంతే కట్టి తీసుకోవాలేమో అని ఆలోచిస్తారు. అలా కాదు, ప్రతి నెల 10,000 కూడా కట్టుకోవచ్చు. ప్రతి నెల 20 or 10,000 కట్టుకున్నా కూడా కొంతవరకు మైనస్ అవుతూ ఉంటుంది కదా అమౌంట్, ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది. అలా కూడా చేయొచ్చు. పాపం చాలా మంది ఈ విషయం తెలియక అన్ని lakhs అయ్యే వరకు వెయిట్ చేస్తారు. పాపం అంత డబ్బు పోగయ్యే వరకు వెయిట్ చేసి అప్పుడే వెళ్ళి తెచ్చుకుంటారు. నాకు తెలిసిన వాళ్ళు ఒకరు చెప్పారు విద్య విషయం. అప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, ఇలా కాదు ఇలా కూడా చేయొచ్చు అంటే, అప్పుడు వాళ్ళు చెప్పారనమాట, మేము అలా చేసాం, ఈజీ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు 10 లక్షలు దాచే దగ్గర ప్రతి నెల మిగిలిన అమౌంట్ అంతా వేస్ట్ చేయకుండా, వృధా చేయకుండా కఠినంగా అది బ్యాంకే కట్టేద్దాం అనుకుంటే అప్పు త్వరగా తీరుతుంది. ఫైనల్ గా మనకి ఇంత బర్డెన్ అనిపించదు. నాకు తెలిసింది ఏంటంటే గోల్డ్ సేవింగ్ అనేది చాలా బెటర్. సేవ్ చేసుకోవాలి, కానీ మనం సేవ్ చేసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి. మనం ఇది కూడా ఆలోచించుకోవాలి, ఎందుకంటే దొంగల బారిన పడకుండా, ఎవరి చేతులు పడకుండా. చాలా మందికి బంగారం మిస్ అవుతూ ఉంటుంది కదా, అలా మిస్ చేయకుండా దాన్ని చాలా జాగ్రత్తగా భద్రం చేసుకునేలా కూడా, కొనడం ఎంత శ్రద్ధగా కొంటామో దాచేటప్పుడు కూడా అంతే శ్రద్ధ వహించాలి. కొన్నిసార్లు ఏంటో విద్య ఎంత శ్రద్ధగా దాచినా కూడా పోతూ ఉంటాయి నిజంగా నిష్కారణంగా. అంతే
అది ఎందుకు పోతాయో తెలియదు కానీ అంతే, అది మనకి చెప్పినట్టు మీరు ప్రాప్తం అన్నారు కదా. ఆ ప్రాప్తం అది మన దగ్గర నుంచి పోవాలని రాసి పెట్టుంటే అది ఎలా అయినా మనం అప్పుడే పెడతాం, అక్కడే ఉంటది, కానీ ఎలా పోతుందో తెలియదు కానీ పోతూ ఉంటాయి అన్నమాట. అలా పోగొట్టుకోకుండా కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అది కూడా ఒక రకమైన సేవింగే కదా. సేవింగే కదా, అంతే కదా. పోతుందంటే మనం మళ్ళీ లాస్ అవుతున్నట్టే కదా. అలా లాస్ అవ్వకుండా కూడా మనం జాగ్రత్త చేసుకోవాలి, ముఖ్యంగా జాగ్రత్త వహించాలి. అలాగే బంగారం కొనుక్కోవడానికి శ్రద్ధ కూడా చూపించాలి. ఎవరైతే బంగారం కొనాలి అని మక్కువే కాకుండా శ్రద్ధ వేరు, మక్కువ వేరు, ఇష్టం వేరు. శ్రద్ధ ఉంటే అమలు పరుస్తాం, ఇష్టం ఉంటే ఇష్టం వరకు మాత్రమే ఉంటుంది ఏదైనా కూడా. ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 మాటలు జీవితంలో దేనికైనా ఉపయోగపడతాయి, దేనికైనా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్కి కానీ, లైఫ్ స్టైల్ చేంజింగ్కి కానీ, లేదా ఎవరిపైన ఇష్టాన్ని ఉన్న దాన్ని మనం అమలుపరచడానికి కానీ. ఇష్టం వేరు, శ్రద్ధ వేరు విద్య. శ్రద్ధ ఉంటే ఆ పని ఎలా అయినా మనం అమలుపరుస్తాం, శ్రద్ధతో చేసేది. ఇష్టం ఉందనుకో, ఇష్టంతో మాత్రమే ఆగుద్ది. ఈ రకంగా మనం బంగారం కొనుక్కోవాలని శ్రద్ధ వహించి కొనుక్కోవాలి అని గట్టిగా ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా బంగారం కొనుక్కోవచ్చు. అయితే డబ్బుల్ని మాత్రం సేవ్ చేసుకునే విధానాలు మారుతాయి. ఒకటి చీటీ రూపంలో సేవ్ చేసుకోవచ్చు, ఫస్ట్ మనం చెప్పుకున్నట్టు స్కీమ్స్ రూపంలో సేవ్ చేసుకోవచ్చు, లేదా ప్రతి నెల ఇంత కాయిన్ లాగా కొని వాటిని భద్రపరిచి అవసరమైనప్పుడు బ్యాంక్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా వారి పిల్లలప్పుడో దేనికో పెళ్ళిళ్ళకో పేరెంటల్కో కూడా ఉపయోగపడుతుంది. చాలా చక్కగా చెప్పారు స్వాతి గారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ విద్య.